లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఉన్నాడా, ప్రతిపక్ష బాధ్యతని వారు నిర్వర్తించరా అనేది ఒక వాదన. నేను ఒక సార్ ఇప్పుడు సార్ తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని సార్ మీరు కేసీఆర్ గారు మాట్లాడతలేరు అని చెప్పని దాంతో తప్పించుకోవాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడినా, లేకపోతే దాసోజు శ్రవణ్ ఉపేందర్ గారితో మాట్లాడినా, లేకపోతే నాలాంటి కార్యకర్తలు చాలామంది తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడినా ఇది కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు, వారి యొక్క సూచనల మేరకే. నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యమ కాలంలో కూడా ఆయనకు ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడొద్దు, ఏ సందర్భంలో ముందుండాలా, ఏ సందర్భంలో వెనుకుండాలనేది కేసీఆర్ గారు హీ నోస్ బెటర్. 4వది, ఆయన చాలా హుందాగా గౌరవంగా చెప్పిండు ఒక మాట. నేను చీటికి మాటికి వచ్చి నేను ఇప్పుడే నిన్ను ప్రశ్నించను, కొంతమంది నువ్వు 1 ఇయర్ నీకు టైం ఇస్తున్నా, 1 ఇయర్ టైం ఇస్తున్నా, ఇంకా 6 నెలలు కావాలంటే కూడా నువ్వు తీసుకో, నువ్వు పెన్షన్ లీరవై, నీకు నిన్ను ఓడొద్దంటున్నాడు. కేసీఆర్ వద్దంటుండా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి పెన్షన్లు ఇస్తలేవా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇస్తలేవా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి తులంబంగారం ఇస్తలేవా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి నువ్వు పెట్టుబడులు తేలేకపోతున్నావా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి మూసీలు విధ్వంసాలు చేస్తున్నావా, లేదా హైదరాబాద్ విధ్వంసాలు చేస్తున్నావా? నీకేం పని? హీ విల్ డూ, హీ నోస్ వెన్ టు డూ అండ్ వాట్ టు డూ అండ్ ఈజ్ మేకింగ్. ఆయన పార్టీ పనిచేస్తున్నది, ఆయన పార్టీ ప్రతినిధులుగా మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. మా ప్రస్థానం మనం నడుస్తూనే ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ పని చేయమంటే కేసీఆర్ మాట్లాడతలేడు. కేసీఆర్ అరే నువ్వు అడిగినోడికి సమాధానం చెప్పవు, కేసీఆర్ అడుగుతలేడు అని చెప్పారు. ఆయన మీద నువ్వు బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నావు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి అంత లగ్జరీ లైఫ్ కేసీఆర్. రేవంత్ రెడ్డి వేసుకునే బట్టలు చూడరు ఒకసారి, ఆయన బట్టలు చూడ్రి, ఆయన ఇప్పటికీ నా సొంత కారే వాడుతున్నా, నా సొంత ఇంట్లో నుంచి నేను ఏమంటున్నా, మీరు లగ్జరీ అని కేసీఆర్ గారిని అన్నారు కాబట్టి నేను చెప్పాలా. కేసీఆర్ గారు ఇవాళకి కూడా మెట్రో చెప్పులు వేస్తాడు, నల్లటి పట్ల మెట్రో చెప్పులు. ఆయన ఒంటి మీద మొత్తం బట్టలు మొత్తం మీరు కాస్ట్ తీసుకుంటే 2,000 రూపాయల కంటే ఎక్కువ ఉండదేమో. ఒకప్పుడైతే 1,500 ఉంటుండే, 2,000 అది కూడా హిమాయత్ నగర్ దగ్గర ఖాదీ షాప్లో పోయి కొనుక్కుంటుండే. రేవంత్ రెడ్డి బట్టలు చూడరు మీరు, చెప్పుల కానుంచి మొదలుకుంటే ఆయన మొత్తం నకశిక పర్యంతం వేసుకునేటువంటి ఒక బట్టలు బూట్లు చూస్తే ముచ్చటగా ఆయన లగ్జరీ కనబడుతుంది. ఆయన యంగ్ బాయ్ ఎట్లయితారండి, ఆయన మనం తాత అయినాక అది వేరు ముచ్చుతారు. సరే వయసు గురించి నాకైతే కానీ ఏమంటున్నా అంటే లగ్జరీ ఆయన అనుభవిస్తున్నాడు ఇలా. హీఈస్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్, హీఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద పబ్లిక్, హీఈస్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్. కేసీఆర్ అదే గింత పిట్టబెత్తుకు తింటాడు. బట్టలు ఆయన వేసుకునే బట్టలు కానీ, ఆయన లైఫ్ సింప్లిసిటీ కానీ, ఇది ఆర్డినరీ. మనం ఎట్టుంటాం ఆయన ఎట్లే ఉంటాడు. ఏమంటారు, బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత శ్రవణ్ సార్ వాక్చాతుర్యం ఇంకా పెంచింది అనుకోవచ్చా? కేసీఆర్ గారి గురించి చాలా అనర్గళంగా మాట్లాడు. నేను తప్పునని తప్పనకపోతే తప్పులో భాగస్వామి. నెంబర్ 1. నెంబర్ 2, నేను కేసీఆర్ గారి పట్ల ఒక ఫ్యాటల్ అట్రాక్షన్తో నేను ఉద్యమంలోకి వచ్చిన వాడిని. ఆ రోజు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పార్టీ టీఆర్ఎస్ మొత్తం విధ్వంసం అయిపోయింది. అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయినరు. రాజశేఖర రెడ్డి మరణాంతరం జరుగుతున్న పరిణామ క్రమంలో కేసీఆర్ గారు, మీరు ఇప్పటికి గూగుల్లో కనబడుతుంది, TV9, NTV, iNews, ఇట్లా కొన్ని ఇంటర్వ్యూస్ అయితే కొన్ని గంటలు చూసినటువంటి ఒక రోజులు. అరే అంటే అప్పుడే బడ్డింగ్ పాలిటిక్స్లోకి వచ్చినాము, యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చినాము, ఇంత అద్భుతంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు అని చెప్పని వారితో ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన పట్ల ఎప్పటికీ నేను ఎన్నడూ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా నేనేం వారిని ఎప్పుడు నేను ఏదైనా ఉండొచ్చు, మలన సాగర్లో భూసేకరణ చట్టం సరిగ్గా అమలు కావట్లేదు అని చెప్పని అడిగితే అడుగుండొచ్చు కాక, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉంటే సమస్యల పట్టి అడుగుండొచ్చు కాక. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, ఐ హావ్ నాట్ క్వశ్చన్, బట్ దెన్ నాట్ టు ద ఎక్స్టెంట్ వేర్ యు ఆర్ పర్సనల్లీ మెలైన్ పీపుల్. ఆఖరికి తన వ్యక్తిగత జీవితాల గురించి, కుటుంబ సభ్యుల గురించి, మనవాళ్ళ గురించి ఇట్లా చిల్లరగా నేను ఎప్పుడు. ఇంకొక విషయం, అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, పార్టీ వర్కింగ్ జనరల్ సెక్రటరీగా అవకాశాలు ఇచ్చి, స్పీకర్గా అవకాశాలు ఇచ్చినటువంటి సీనియర్ నాయకులే వాళ్ళని చూసి వేలాది మంది ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా రాజకీయాలు. అటువంటి వాళ్ళు అధికారం పోగానే కనీసం ఒక నెల రోజులు కూడా ఆగకుండా అధికార పార్టీలోకి వెళ్ళాల్సినంత అవసరం ఏముంటుంది సార్ రాజకీయాల్లో? దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ అంతా, ఎట్లా అర్థం చేస్తారు? నాకు నిజంగా అంటే ఉపేందర్ గారు, నాకు అంటే ఐ హావ్ నాట్ సీన్ పవర్. నేను ఉన్న పవర్ను వదులుకొని పాలిటిక్స్లోకి వచ్చిన. నేను ఐ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ కార్పొరేట్ HR హెడ్ ఉంటుంది, పెద్ద పొజిషన్స్లో ఉన్నా. ఐ యూస్ టు ఎంజాయ్ మై ఓన్ పవర్, కార్పొరేట్ పవర్ని ఎంజాయ్ చేసిన. ఐ యూస్ టు రిక్రూట్ పీపుల్, ఐ యూస్ టు ట్రైన్ పీపుల్, ఐ యూస్ టు ట్రావెల్ అలాట్. అన్నీ వదులుకొని పబ్లిక్ లైఫ్లో ఉన్నా.
నేదర్ టు మేక్ మనీ నాట్ టు సేవ్ మనీ, ఈ రెండు వచ్చినాం, ఏదో సర్వీస్ చేద్దామని వచ్చినాం కదా. ఈ 17 ఏళ్లలో నాకు పవర్ కనబడలే. మరి నిజంగానే పవర్లో ఏమైనా మత్తు ఉంటుందా నాకు తెలియదు. పవర్ కనబడలే, పవర్లో ఏమైనా మత్తు ఉంటుందా నాకు తెలియదు. కానీ నిజంగా ట్రూ సర్వెంట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ గుడ్ సర్వీస్, యూ కెన్ డూ మోర్ సర్వీస్ ఇన్ అపోజిషన్ అండి. నువ్వు అపోజిషన్లో ఉంటేనే, అంటే ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ దట్ యూ హ్యావ్ 2 పిల్లర్స్. ఒక పిల్లర్ అధికార పక్షం, ఇంకో అసెంబ్లీ కానీ చట్టసభల్లో ఒక పిల్లర్ అధికార పక్షం, ఇంకో పిల్లర్ ప్రతిపక్షం. ఈ రెండు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది, రాజ్యాంగం బలంగా అమలవుతుంది, ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారు, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుంది అంటాం. నువ్వు ఇక్కడ ఉంటేనే బలంగా, అది ఇక్కడ ఉంటే కూడా బలమే. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ లీడర్. మరి ఏమనుకోనే ఇప్పుడు నాకు పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు ఏం తీసుకోవాలి, అంతా పోయినారు. బట్ ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ఎంజాయింగ్. మరి వాళ్ళు ఏం బెనిఫిట్లు పొందుతున్నారో, ఏం ఎంజాయ్ చేస్తున్నారో. సార్ ఉన్నపలంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి, శ్రవణ్ గారు మనం కలిసి పనిచేయాల్సి ఉంటుంది, మీరు రావాలి, మీ సేవలు పార్టీకి అవసరం అని అంటే మీరు తక్షణమే తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి సార్? ఎట్లుంటాయి? ఎంత ఇమాజినరీ క్వశ్చన్స్. రేవంత్ రెడ్డి కలలా ఫోన్ చేయడు, కలలా నేను కూడా చేస్తే సార్ అంటే అవకాశాలు జరగని పక్షం వచ్చేట్లు ఎందుకు మనం? వాట్ ఈస్ నాట్ లైక్లీ టు హ్యాపెన్, వై షుడ్ బి imagine? It's a hypothetical scenario. There's no probability. ఎందుకు సార్ ఆ క్వశ్చన్ కూడా కంప్లీట్ కానిస్తలేరు మీరు? కాదు, అయిపోయాయి. అంటే రాజకీయాల్లో నా జర్నీ, మై జర్నీ, ఐ స్టార్టెడ్ మై యాక్టివ్ పాలిటిక్స్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అని చెప్తా ఉంటారు కదా, మరి ఆ రకంగా డెఫినేషన్ ఏమైనా మీ దగ్గర పనిచేస్తుందేమో ఫార్ములా అని? ఈజ్ నాట్ ఎ గుడ్ లీడర్ అండి. ఇప్పుడు నమ్మిన వాళ్ళను వంచన గురి చేసే వాళ్ళ దగ్గర నేను బోధించుకోలేదు. ఆయన నమ్మి కదా గ్రూప్ 1 నిరుద్యోగులంతా, విద్యార్థులంతా మోసపోయింది. ఆయన నమ్మే కదా జియో 46 బాధితులంతా మోసపోయింది. ఆయన నమ్మే కదా మహిళలు, రైతులు, పాపం రైతుల నోట్ల మన్ను కదండి, మనం ఇంతసేపు మాట్లాడుకోలేదు. నువ్వు రైతు బంధు నోట్ల మన్ను కొడితివి. కేసీఆర్ రుణమాఫీ అయితే చేయగలిగిన ఎంతమంది? నేనేమంటున్నాను సార్, మీరేమనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. మీరు ఎన్ని లక్షల మందికి మీరు రుణమాఫీ చేస్తా అన్నారు, ఎన్ని లక్షల మందికి చేసినారు? ఇవాళ కూడా నేను రుణమాఫీ చేసేసినా అంటున్నావు. వాట్ డస్ దట్ మీన్? చెప్పురి ఏంటన్నట్టు? అంటే అందరికి రుణమాఫీ చేసినా అన్నట్టు. అంటే నువ్వు అసలు రుణమాఫీ మీద వాళ్ళకి క్లారిటీ లేదు సార్. వ్యవసాయ శాఖ మంత్రి ఒక రకంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఒక రకంగా మాట్లాడతారు, అధికారులు ఒక రకంగా. నాకు బ్లడ్ టెస్ట్ కు మొన్న ఒక పెద్ద మనిషి వచ్చిండు, మన నాయకే, దేవరకొండ అబ్బాయి అట, అపోలో హాస్పిటల్ ఇచ్చుకుంటే అడుగుతాం కదా, ఏ ఊరు బాబు అంటే ఇట్లా పలానా ఊరు, ఎలా ఉంది ఊరు అని అంటే, అయితే ఎకరం ఏదో 2 ఎకరాలు ఉందంటే, అన్న ఇట్లా మరి రైతు బంధు వచ్చింది. ఎక్కడ రైతు బంధు? నా బొంద సార్, ₹1 రాలేదు అన్నాడు. అదే లోన్ ఏమన్నా మాఫీ అయిందా అన్నాడు. నాకు ₹1,00,000 తక్కువనే ఉన్నది సార్, అయినా అది కూడా మాఫీ కాలేదు. ఇట్లా కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. ట్రూత్. నేను కావాలని నెంబర్ ఇస్తా, నేను నెంబర్ ఇస్తా, నేను నెంబర్ ఇస్తా. మీరు అబ్బాయి చెప్పింది చెప్తున్నా, యూ కెన్ టేక్ దిస్ నెంబర్. ఏమంటున్నా అంటే ఇట్లా కొన్ని లక్షలు ఉన్నారు అంటున్నా. లోన్ మాఫీ మీ నెంబరే కదా. ఎన్ని లక్షల మంది? 49 lakhs ఉన్నారు. మీరు ఎంతమందికి చేసినారు? ఎన్ని లక్షల కోట్లు మాఫీ చేస్తా అన్నారు? మీరు ఎన్ని వేల కోట్లు మాఫీకి అవసరము? 1,000 కోట్లు ఖర్చు పెట్టినారు. చెప్పలేదో మాకు తెలియదు, కానీ ఈ రైతు రుణ మాఫీ అనేది మా నాన్నగారు కూడా బాధితుడే సార్. ఎట్లా అంటే మాకు 2,80,000 ఉంది. అయితే బ్యాంకు దగ్గరికి వెళ్తే 80,000 పైన ఉన్న 80,000 కట్టేసాయి, నీకు 2 లక్షలు లేదు సార్. స్వయంగా మా ఇంట్లో మా నాన్నగారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. 80,000 అని చెప్తే మా నాన్న ఎక్కడో అప్పు తీసుకొచ్చి ఒక 80,000 కట్టేసిండు. మిగతా అయిందా అని అంటే లేదు, దానికి ఇంకా టైం ఉంది, అది అవుతుందో కాదో, ఇంకా మాకు పైనుంచి ఆర్డర్స్ రావాల్సి ఉంది, దాని తర్వాత అవుతుందని చెప్పి అది హోల్డ్లో పెట్టేసి ఇప్పుడు 80,000 కట్టించుకున్నారు. మా నాన్నకి ఇంకా 2 లక్షలు కాలేదు. అది ఎందుకు కాలేదు అనేది ఎవరి దగ్గర ఒక విజన్ క్లారిటీ లేదు. ఇప్పుడు నేను అనేది అదే, ఇంతకుముందు అడిగినారు కదా అనాలోచితము, మూర్ఖత్వము అన్నదానికి మళ్ళీ ఇది ఒక ఎగ్జాంపుల్. నువ్వు నీ దగ్గర ఇంత అవసరం పిండి రొట్టె చేయాలని ఇంత అవసరం, కానీ ఇంతే ఉంది, అంతమందమే చేయాల్సి ఉంటే అంతమందమే నువ్వు అందరికీ వర్తించేటట్టుగా 4 ఇన్స్టాల్మెంట్లు చేస్తాడ. నేను కొడుతున్నా ఎవరన్నా? కొడుతున్నా ఎందుకు? సినిమాటిక్ పోజులు ఎందుకు? మరి టైం ఉంది కదా. యూ హ్యావ్ 5 years of rule. నేను అనుకున్నానయా, నువ్వే అంటుంటివి కదా, నేను లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా, ఏమ్మా ఏం లేవు ఇక్కడ, మొత్తం కాలికుండలు ఉన్నాయని నువ్వే అన్నావు. నువ్వే అన్నదాన్నే నీకే వర్తించుకుంటే యూ కుడ్ హావ్ ఫేస్డ్ ఇట్ అవుట్. నేను ఇన్స్టాల్మెంట్ ఇది ఇన్స్టాల్మెంట్ ఇది అని చేస్తే నేను ఓడగొడుతుండే. అంటే మూర్ఖత్వం. ఏదో చేసినా అని
చూపెట్టుకోవాలా మూర్ఖత్వం, దాన్ని మళ్ళీ సమర్థించుకోవాలంటే బూతులు తిట్టాలా, సమర్థించుకోవాలంటే కేసీఆర్ రాట్లేడు అనాలా. అది రైట్ సార్. మీరు చెప్పుకొచ్చిన ఇన్ని అంశాలలో ఏ వర్గాలు కూడా సంతోషంగా సంతృప్తిగా లేరు అని అంటారు. ఈ తెలంగాణ ఇంత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి హయాంలో ఇంత బాగా నిర్మించబడ్డ తెలంగాణ మళ్ళీ పాత రోజులు రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క రాబోయే రోజుల్లో కార్యాచరణలు ఏంటి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకోబోతాం? అంటే బీఆర్ఎస్ సంస్థాగతంగా ఇంకా కూడా బలోపేతం చేసుకునేందుకు ఆలోచిస్తూ ఉంది పార్టీ. కేసీఆర్ గారు యొక్క నేతృత్వంలో కేటీఆర్ గారు అందరూ కలిసి, హరీష్ గారు వీళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నారు. రెండవది ఇంకా కూడా క్షేత్రస్థాయి ప్రజా ఉద్యమాలు ప్రజలకు అండగా ఉండేందుకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నారు ఇప్పుడు, బాగా యాక్టివ్గా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి ఏంది ఇంత యాక్టివ్గా కనబడుతున్నారు, ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా వీళ్ళే కనబడుతున్నారు అని చెప్పని అనిపిస్తుంది. ఇంకా కూడా ప్రజలందరూ కూడా ఇంకా చైతన్యపరచవలసిన అవసరం ఉంది, అన్ని విభాగాలను యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది.